హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. భవిష్యత్తులో ఇంధన అవసరాలు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి ప్రపంచం మొత్తాన్ని. మరి దీనివల్లే ఎలక్ట్రిక్ వాహనాలు అంటే తెలుసు కదా, ఈవీస్ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ అంటే అరుదైన ఖనిజాలు, వీటి సరఫరాలో చైనా ఇప్పటికే గుత్తాధిపత్యాన్ని సాధిస్తోంది. దాన్ని గండి కొట్టడానికి ఇండియా ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా రష్యాలో ఉన్న అత్యంత కోల్డెస్ట్ ప్లేస్ అంటే శీతల ప్రాంతం సైబీరియాలో ఉన్నటువంటి టామ్టర్ అనే ఖనిజ నిక్షేపాలపై భారత్ కన్నేసింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి ఐఆర్ఈఎల్ అంటే ఇండియా రేర్ ఎర్త్ లిమిటెడ్, రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ అయిన రోజ్నెస్ట్ అనేటువంటి దాంతో రేర్ ఎర్త్ ఖనిజాల శాంపిల్ సేకరణ కోసం ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్లుగా అధికార వర్గాల ద్వారా తెలియవస్తోంది. అయితే ప్రభుత్వ మార్గాల ద్వారా రహస్య చర్చలు గతేడాది రోర్నెఫ్ట్ సంస్థ హస్తగతం చేసుకున్న సైబీరియాలో ఉన్నటువంటి యాకుటియా అనే ప్రాంతంలో ఉన్న టామ్టర్ డిపాజిట్ ప్రపంచంలోనే ఇంకా వెలికి తీయని అతిపెద్ద రేర్ ఎర్త్ నిక్షేపాలతో ఒకటిగా పరిగణించబడుతోంది. అక్కడ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా వెలికి తీయలేదు. సో రీసెంట్గా లభించిన సమాచారం ప్రకారం చూస్తే రష్యా అండ్ ఇండియా మధ్య చర్చలు అత్యున్నత ప్రభుత్వ మార్గాల ద్వారా సాగుతున్నాయి. మరి ఈ ఖనిజ శాంపిల్స్ను మొదట రష్యాలోనే ప్రాసెస్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ పరిశోధనల కోసం భారతదేశానికి రవాణా చేస్తారు. మరి నిక్షేపాల్లో ఉన్న ఖనిజాల నాణ్యత కావచ్చు, మిశ్రమంపై కావచ్చు స్పష్టత వచ్చిన తర్వాతే భారత్ ఇందులో మరింత లోతుగా పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉంది. చైనాతో సరిహద్దు సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడ్డాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఎందుకు అంత కీలకంగా మారుతున్నాయి అంటే, ఈవీస్లో మోటార్లలో వాడేటువంటి అత్యంత శక్తివంతమైన పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే శాశ్వత అయస్కాంతాల తయారీకి, క్లీన్ ఎనర్జీ పరికరాలకి, అలాగే అత్యాధునిక డిఫెన్స్ రంగానికి ఈ రేర్ ఎర్త్స్ మూలకాలు ప్రాణాధారం అన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల సరఫరా వ్యవస్థపై చైనా పూర్తిగా ఒక నియంత్రణ అయితే కలిగి ఉంది. ఇండియాలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రేర్ ఎర్త్ నిక్షేపాలంటే సుమారు 7.23 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నప్పటికీ కూడా వాటిని వాణిజ్య స్థాయిలో అత్యంత స్వచ్ఛమైనదిగా మార్చి వేరు చేసే అంటే రిఫైనింగ్ అండ్ సెపరేషన్ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు ప్రస్తుతానికి మన దేశంలో లేవు. అందుకే గతేడాది నవంబర్లో భారత ప్రభుత్వం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తయారీ రంగానికి మద్దతుగా 7,300 కోట్ల భారీ ప్యాకేజీని కూడా ఆమోదించింది. జపాన్, సౌత్ కొరియాతోనూ చర్చలు కేవలం రష్యాతోనే కాకుండా చేస్తోంది. రేర్ ఎర్త్ అయస్కాంతాలను వాణిజ్యపరంగా కూడా తయారు చేయడానికే జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో కూడా ఐఆర్ఈఎల్ చర్చలు జరుపుతోందని చెప్పాలి. ఇవే కాకుండా అర్జెంటీనా, ఆస్ట్రేలియా అలాగే మలావి దేశాల్లో కూడా రేర్ ఎర్త్ మైనింగ్ అవకాశాలను భారత్ అన్వేషిస్తోంది. ఈ గ్లోబల్ నెట్వర్క్ ద్వారా 2029 నుంచి 2030 మధ్య కాలంలో ఇండియాలోనే స్వయంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఉత్పత్తి ప్రారంభించాలంటూ ఐఆర్ఈఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రోజ్నెఫ్ట్ వంటి రష్యా ఇంధన రంగ సంస్థలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించిన తరుణంలో భారత్ రష్యాతో జరుపుతున్న ఈ చర్యలు అంతర్జాతీయంగా తీవ్రమైనటువంటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పచ్చు.